హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజీ ట్యాంక్ విలాస్. నేను సురేష్. అయితే మన బండి తూతుకూడు నుంచి గుంటూరుకి అయితే లోడ్ అయింది. వీడియో మొత్తం ఒక 30 మినిట్స్ అయితే ఉంది. ఎక్కడ బోరింగ్ అయితే ఉండదు. మన కొత్త వాళ్ళ వీడియో మన కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోలు చూసినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఏంటంటే నాకు కొద్దిగా మోటివేషన్ మీరు ఇచ్చినట్లు ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోలు తీయాలన్నా సరే కూడా నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, తూతుకూడులో ఏ కంపెనీకి వచ్చినా ఫస్ట్ ఈ కంపెనీలో ఏంటంటే జాకీ దింపిస్తారు, స్టెప్నీ దింపిస్తారు. మన స్టెప్నీ అయితే పెట్టాము చూడండి. తర్వాత జాకీ దీంట్లో సేఫ్టీగా పెట్టాము. సీల్ టైరు ఏమైనా అయితే మటుకు ఈ కంపెనీ మీద వేయాలా, ఎవరు దొంగతనం చేస్తే. సో కంపెనీ అయితే ఇది ఎంజిఎం కంపెనీ, చూసారు కదా, ఎంజిఎం కంపెనీ. లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. చూడండి, మనకి ఒక దాంట్లో వేస్తే మొత్తానికి పాసింగ్ అయిపోతుంది. ఇది లోడింగ్ పాయింట్, ట్యాంక్, ఇది లోడింగ్ పాయింట్. మొత్తం కంపెనీ, ఇదంతా మొత్తం కంపెనీ. ఎర్రటెండ, మంచి ఎర్రటెండో స్టార్ట్ చేశారు, లోడింగ్ స్టార్ట్ చేశారు. ఇదేం చేద్దాం, మనం ఇంకా లోడ్ అవ్వాలంటే ఇక్కడికి పట్టుకోవాలా. అది ఎండ లేదు, వాన లేదు, ఏం లేదు. పైన షెడ్గా లేదు, పైన షెడ్ ఏమైనా ఉంటే షెడ్గా లేదు. ఇచ్చాను కదా, లోడింగ్ పాయింట్ నుంచి లోడ్ అయిపోయి కాటా వేసుకొని, కాటా లోపల ఉంటుంది కాటా వేసుకొని వచ్చి పార్కింగ్లో పెట్టాను బండి. ఇదన్నమాట పార్కింగ్. ఇదంతా చుట్టుపక్కల అంతా ఇదంతా పార్కింగ్. బండి అయితే కాటా అయిపోయి పార్కింగ్లో పెట్టి చూసారు కదా. ఇది యూనియన్, ఇది యూనియన్ గైడ్స్ వాళ్ళది. అంటే వీళ్ళు ఏంటంటే గైడ్లు అని చెప్పనేసి స్లిప్లెట్ పట్టుకొని బండ్ల దగ్గరకు వచ్చి, బయట బండ్లు, ఆంధ్ర బండ్లు కానీ ఇంకా గుజరాత్ బండ్లు, ఏ బండ్ల దగ్గర కానీ వచ్చి డబ్బులు ఇట్లా వసూలు చేసుకుంటారు. మేము గైడ్స్ యూనియన్ మేము చెప్పంటారు. అంటే మన దగ్గర అయితే 800 రూపాయలు వసూలు చేసుకున్నారు. ఇంక వాళ్ళతో మనకు గొడవ ఎందుకని చెప్పేసి ఇచ్చేసాము. లేకుంటే డబ్బులు ఇవ్వకుంటే కొట్టేదానికి వస్తారు, ఎప్పుడు తాగేసి ఉంటారు వాళ్ళు. అట్లాగే ఇదే విధంగా మధురైలో ఆపితే ఈ స్లిప్లు చూపించే ఇబ్బంది లేదన్నారు. చూడండి, బిల్స్ అయితే వచ్చేసాయి మన ఎంజిఎం కంపెనీ నుంచి. అయితే మనకు అన్లోడింగ్ అయిందంటే సిద్ధార్థ్ ఆయిల్స్ అని ఇచ్చినాడు, లుధియానా. ఇదో చూసారు కదా, లుధియానా. సో అయితే మనకు బిల్స్ అయితే వేరే పేరు మీద వస్తాయి, బిల్ చేంజ్ అవుతాయి. మనకు పోవాల్సింది ఎక్కడికంటే గుంటూరు కదా. ఇంకో 2 బిల్లులు. దాని తర్వాత ఏంటంటే ఇది వేబిల్లు. దాని తర్వాత వచ్చి వేమెంట్, ఇది వేమెంట్ స్లిప్. సీల్ నెంబర్లు అన్నీ పక్కాగా చూసుకోవాలా. తర్వాత ఇది వచ్చి ల్యాబ్ రిపోర్ట్ ఖచ్చితంగా ఉండాలా. మనం పోయే కంపెనీ కాడికి ఖచ్చితంగా ల్యాబ్ రిపోర్ట్ లేనిదే అన్లోడ్ చేయరు. ఇంకోటి పోతే సీల్ నెంబర్కి పక్కాగా ఉండాలి. చూసారు కదా సీల్ నెంబర్లు. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8 సీళ్ళు వేసారు. పైన 6, కింద 2, 8 సీళ్ళు. 8 సీళ్ళు అయితే వేసారు. అయితే మనం అయితే పైకి పోయి చెక్ చేద్దాము. చెక్ చేసేంత సీల్ అంతా ఓకే అయిన తర్వాత ఇంకా బండి అయితే తీసుకెళ్దాము. ఓకే, మనమైతే బండి మీదకి ఎక్కి సీల్ చెక్ చేసుకోవాలా. ఈ అన్ని సీల్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, నెంబర్లు ఉన్నాయి లేదా చూసుకోవాలా. అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, చూశాను. అన్ని సీల్ అయితే నెంబర్లు కరెక్ట్గా ఉన్నాయి. లేదంటే అక్కడ కంపెనీ కాడ పెండింగ్ పెట్టేస్తారు. దీంట్లో ఉన్న నెంబర్లు, దాంట్లో ఉన్న నెంబర్లు కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకోవాలా. అయితే బండిలో బయలుదేరుతారు. బ్యాక్ సైడ్ సీలు వేసిన లేదా చూసుకోవాలా. ఫ్రెండ్స్ అయితే బయలుదేరుతున్నాం మనము. ఈరోజు ఇక్కడైతే 2 రోజుల నుంచి వెయిట్ చేసిన దానికి లోడ్ అయితే చేసుకున్నాము. బయలుదేరుతున్నాము. ఇది వచ్చి కంపెనీకి పోయే దారి, చూసారు కదా. ఇక్కడ సిప్కాట్ ఇండస్ట్రియల్ ఏరియా అంటారు. ఇక్కడ తమిళనాడులో ఎక్కువ కంపెనీస్, ఫ్యాక్టరీలు కానీ ఉంటే సిప్కాట్ అంటారు. అట్లాగే మహారాష్ట్రలో అయితే MIDC అని అంటారు. మన ఆంధ్రాలో ఏమంటారో తెలియదు. అంటే మన ఎప్పుడు లోకల్ ఇక్కడ తిరగలే కదా, ఆంధ్రాలో ఎప్పుడు తిరగలే కదా. ఫైనల్గా అయితే బయటికి అయితే వచ్చి హైవే ఎక్కేసాము. ఇక్కడి నుంచి మనకు మధురై వచ్చి 150 కిలోమీటర్లు ఉంది. మళ్ళా 150 కిలోమీటర్లు వెళ్ళి రైట్కి వెళ్ళాలి మనం. ఇంకోటి ఏంటంటే ఇక్కడి నుంచి మనకు కన్యాకుమారి కూడా 140 కిలోమీటర్లు, 150 వస్తుంది. మనకైతే కృష్ణపట్నం పోర్ట్లో నుంచి కన్యాకుమారికి ఎప్పుడు లోడ్ అయితే లేదు, లోడ్ అయితే ఎప్పుడు పెట్టలేదు కృష్ణపట్నం పోర్ట్ నుంచి. ఇంకెక్కడైనా బయట నుంచి అయినా ఎత్తుకురావాలా, లోడ్ ఎత్తుకురావాలా. ఎప్పుడైనా చూద్దాం, ఎప్పుడైనా ఒకసారి ఛాన్స్ ఏమైనా దొరుకుతుందని చూద్దాం. ఇక్కడ నుంచి వచ్చి తిరునెల్వేలి నుంచి కన్యాకుమారికి రోడ్డు ఉంది ఇక్కడ నుంచి. సో మనమైతే
ఇప్పుడు వెళ్ళాల్సింది గుంటూరు కదా, స్ట్రైట్కి వెళ్ళేసి మదురైకి వెళ్ళి మదురై నుంచి రైట్కి తీసుకొని రైట్కి తీసుకుంటే చెన్నై రూట్ వస్తుంది. మదురై బైపాస్లోకి ఎంటర్ అయిన తర్వాత మదురై బైపాస్ ఇది. మదురైలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ ఇది. ఇక్కడ నుంచి ఒక 3 టోల్ గేట్లు వస్తాయి. ఇక్కడ మదురై అవుట్ అయ్యేటప్పుడు 3 టోల్ గేట్లు వస్తాయి. ఫస్ట్ టోల్ గేట్ ఇది. దీని ఫ్లైట్ వచ్చి 130 రూపాయలు ఉంది. అంతే, 135 రూపాయలు ఉంది. ఇది సెకండ్ టోల్ గేటు చూడండి. ఇది బాలాజీ టోల్ గేట్ మదురై ప్రైవేట్ లిమిటెడ్, 1 డే టోల్ ప్లాజా. ఇది వచ్చి ఎంత తెలుసా? సెకండ్ టోల్ గేట్ ప్రైస్ 55 రూపాయలు, ఓన్లీ 55 రూపాయలు. అదేనా 130 రూపాయలు ఉంది. ఇది వచ్చి 55 రూపాయలే. పైన బోర్డు చూడండి, దగ్గర దగ్గర మదురై 3 కిలోమీటర్లు, శివగాని 45, తిరుచి 126, ఇంకా తర్వాత చెన్నై 400 రూపాయలు. ఇది లెఫ్ట్కి పోతే మదురై అన్నమాట, టౌన్లో పోయేదారి. మనం వెళ్ళేదాన్ని బైపాస్ అన్నమాట. ఈ బైపాస్ వేసిన దానికోసం మరి టోల్ ప్లాజా డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. సెకండ్ టోల్ ప్లాజా అయిపోయింది కదా, ఇంకా థర్డ్ టోల్ ప్లాజా వస్తుంది ముందు. ఇంకా అది ఎంత అమౌంట్ అనేది చెప్తాను చూడండి. ఇదే 3వ టోల్ గేటు, లాస్ట్ టోల్ గేటు. అంటే మదురై ఎండ్ అయ్యేటప్పటికి లాస్ట్ టోల్ గేటు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది వచ్చి లాస్ట్ టోల్ గేట్ ప్రైజ్ వచ్చి 350 రూపాయలు. అవి తక్కువ పడినా ఇది లాస్ట్, ఇది ఎక్కువ పడుతుంది. ఇదైతే మనం మదురై దాటుకొని ఒక 20 కిలోమీటర్లు అంటే వచ్చాము. ఇక్కడ నుంచి తిరిచి వచ్చి ఒక 130 ఉంది. ఇక్కడ నుంచి వర్షం అయితే స్టార్ట్ అయింది. తిరిచి అడిగారు మలాయిని పట్టే అంట, వర్షం స్టార్ట్ అయింది. మరి వర్షం ఎక్కడ దాకా ఉందో తెలియదు. వర్షం లైట్గా పడతా ఉంది. వర్షాకాలంలో వర్షం పడితే బాగానే ఉంటుంది, కానీ తోలేదానికి బండి. డే టైంలో పడితే చల్లగా ఉంటుంది, నైట్ టైంలో ఇంకా కూల్గా ఉంటుంది. తట్టుకున్నాం. మదురై దాటి తిరుచి దగ్గరకు వచ్చాను. తిరుచి ఒక 40 కిలోమీటర్లు ఉంది. చూస్తే డిఏఫైలో ఒక పాయింటే ఉంది. అంటే అన్ని చూసుకుంటా వస్తున్నాను, మదురైని చూసుకుంటా వస్తున్నాను. ఎక్కడ కూడా డిఏఫైల్ పాయింట్ లేదు. ప్లస్ వచ్చి డబ్బాలు కూడా ఎక్కడ కనబడడం లేదు, 20 లీటర్ డబ్బాలు. అయితే డీజిల్ కూడా చూడండి, ఒక 1 ట్యాంక్ ఉంది. సో ఈ 2 ఒకటేసారి ఫుల్ చేద్దామని చెప్పేసి భారత్ బంక్ వచ్చాను. భారత్ బంక్లో ఉంది లీటరు 65 రూపాయలు. అది 65 తెలుగులో. ఓకే, ఫుల్ అయిపోయింది. అమౌంట్ చూస్తే 2742 రూపాయలు. 2743 రూపాయల 8 పైసలు, 42 19. డీజిల్ అయితే ఫుల్ చేసుకున్నాము. డీజిల్ చూడండి, ఫుల్ ట్యాంక్ అయిపోయింది కదా, ముళ్ళు కిందకి వెళ్ళిపోయింది కదా. అట్లాగే డిఏఫైల్ కూడా ఫుల్ చేసాము. డీజిల్ వచ్చి 232 లీటర్లు పట్టింది. అట్లాగే డిఏఫైల్ వచ్చి 43 లీటర్లు పట్టింది. ఇంకా డిఏఫైల్తో దగ్గర 2000 కిలోమీటర్ దాకా వెళ్ళచ్చు, ఇబ్బంది లేదు. మన గుంటూరు దాకా వెళ్తుంది. డీజిల్ ఏంటంటే ఇక్కడ నుంచి తిరుచికాడ నుంచి అక్కడ గుమ్మడిపూడి దాకా వెళ్తాము. గుమ్మడిపూడి వెళ్ళి మనం అక్కడ ఫుల్ చేస్తాము. ఎందుకంటే రేట్ తక్కువ కదా, మనకు అక్కడికి వేరియేషన్ ఉంది కదా, 92 రూపాయలు ఉంది ఇక్కడ రేటు తక్కువ కదా. అందుకని చెప్పేసి మనం బోర్లైనా పట్టిస్తాము. ఆ సర్వీస్ రోడ్ ఉంది కదా, సర్వీస్ రోడ్ దిగి అటు వెళ్తే కిందకి వెళ్తే తిరుచి ఊర్లో పోతారు. అది మనం ఏంటంటే బైపాస్ కాబట్టి పైన వెళ్తాము. తిరుచి ఊర్లో నుంచి కిందకి, ఇప్పుడు అటు కిందకి వెళ్ళి అటు రైట్లోకి తీసుకుంటే, రైట్లోకి వెళ్తే తంజావూరు వస్తుంది. అది లెఫ్ట్కి పోతే తిరుచి ఊర్లో పోతుంది. రైట్లో పోతే తంజావూరు. ఇది కరెక్ట్గా ఈ బ్రిడ్జి కింద నుంచి, ఈ బ్రిడ్జి కింద ఉంటుంది రోడ్డు, అది ఊర్లో పోయేదారు. ఇది తంజావూరు. ఇక్కడ నుంచి చెన్నై వచ్చి 320 కిలోమీటర్ల దాకా ఉంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అయితే మనము విల్లీపురం 30 కిలోమీటర్లు ఉండగా ఆపుకున్నాము. టోల్ గేట్ కాడ పెట్టి పనుకున్నాము రాత్రి. అయితే టోల్ గేట్ కాడ చూపిస్తాను.
అయితే 30 కిలోమీటర్లు ఉంది. పడుకొని నిద్ర వచ్చింది రాత్రి 8 గంటలకి. ఇక్కడికి వచ్చేటప్పుడు 4 అయింది. సరే నిద్ర వస్తూ ఉన్నింది. నిద్ర వచ్చినంత వరకు తోలాలా, నిద్ర రాకపోతే నిద్ర వచ్చిన వరకు తోలుకోవాలా, నిద్ర వచ్చినాక ఆపాలా, ఆపి పడుకోవాలా. మనకి అప్పుడు దాకా 4 గంటల దాకా మనకు టైం ఇచ్చింది కదా. అయితే ఆపుకున్నాము, పడుకున్నాము. ఇప్పుడు లేచేటప్పటికి 7 అయింది. ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఇంకా నెక్స్ట్ విల్లీపురం వెళ్ళాలా. విల్లీపురం నుంచి ఇంకా చెన్నై రోడ్డే. ఇంకా అన్ని 150 కిలోమీటర్లు వస్తుంది చెన్నై. ఈ తమిళనాడులో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఎక్కడైనా బండి పెట్టి పడుకున్నా దొంగతనాలు 90% జరగవు. అదే మన ఆంధ్రాలో పెట్టి ఈ విధంగా నైట్ పూట టోల్ గేట్ కాడ పెట్టి కొనుక్కోవాలన్నా సరే కూడా భయంగానే ఉంటుంది. ఎందుకంటే మన సైడ్ ఆంధ్ర సైడు, తెలంగాణ సైడ్ ఎక్కువ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. చాలా చూసాం కదా. మా బండ్లలో డీజిల్ నూకేస్తున్నారు. ఆంధ్ర అంటే పిడుగురాళ్ళ గడ్డ అక్కడ జరుగున్నాయి. ఆంధ్రాలోనే ఎక్కువ జరుగున్నాయి. మా బండ్లో 2 బండ్ల డీజిల్ నూకేస్తున్నారు. అట్లాగే డబ్బులు నూకేస్తున్నారు. ఈ విధంగా చాలా జరుగున్నాయి. తమిళనాడులో ప్రశాంతంగా పెట్టుకోవచ్చు. టోల్ గేట్ కాడ కానీ ఎక్కడ పెట్టుకున్నా సరే భయం ఉండదు. డీజిల్ వేసేటప్పటికి మన డీజిల్ ట్యాంక్ సేఫ్టీగా ఉంటుంది. మన జోబులో డబ్బులు సేఫ్టీగా ఉంటాయి. మనం విల్లీపురం దగ్గర ఉన్నాము. ఇది విల్లీపురం ముందు వచ్చేది చెన్నై, తంజావూరు, కుంభకోణం. చెన్నై స్ట్రైట్గా వెళ్తాము. కుంభకోణం, తంజావూరు దాని కింద బ్రిడ్జి కింద వెళ్తుంది. విల్లీపురం దాటే తర్వాత వస్తుంది టోల్గేట్ తర్వాత అంటే మనకి చెన్నై వచ్చేటప్పుడు ఏంటంటే అది టోల్గేట్ దాటిన తర్వాత వస్తుంది ఈ రోడ్. ఇది విల్లీపురం ముందు వస్తుంది. టోల్గేట్ వస్తుంది కదా. ఇదేమో మేల్మత్తూరు అనే ఊరు. ఇది ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఉంది. టెంపుల్లో ఏదో ఉత్సవాలు కూడా చేస్తారు. ఇది టెంపుల్ మొత్తం ఉత్సవాలు కూడా చేస్తారు. ఫుల్గా వస్తారు జనాలు. ఒక టైంలో ఫుల్గా వస్తారు జనాలు. ఈ రోడ్డు మీద అంతా ఫుల్గా ఉంటారు. ఈ రోడ్డు మీద మొత్తం బస్సులు గిస్సులు. ఇదంతా టెంపుల్. ఇది ఎగ్జిట్ దారి, అది ఇన్ దారి. ఇది అక్కడ ఏదో బోర్డు కనబడుతుంది, చూద్దాం రండి. ఏలూరు వచ్చి 157 కిలోమీటర్లు. ఏలూరు 157, గుమ్మడిపూడి 24, తిరువల్లూరు 54, కాంచీపురం 55 అంట ఇక్కడి నుంచి. ఈ తమిళనాడు ఏలూరు, కాంచీపురం, తిరువల్లూరు అన్నీ మనం ఆల్రెడీ చేపల బండ్లు ఉన్నప్పుడు తిరిగేసాము. చేపల బండ్లో తిరిగి ఉన్నాము. అయితే మనం తిరగాల్సినవి ఏమి లేవు తమిళనాడులో. ఆల్మోస్ట్ బాగానే తిరిగేస్తున్నాము. అంబత్తూరు 40, ఫుడ్జోహాల్ జైలు, అక్కడ జైలు ఉంటుంది. ఫుడ్జోహాల్ ఏదో జైలు ఉంటుంది. ఆ జైలుకి పోయి రోడ్డు. ఇది వచ్చి ఇప్పుడు తాంబరం దగ్గరలో ఉన్నాము. ఇంకా స్ట్రైట్ పోతే తాంబరం వెళ్తుంది పైకి బ్రిడ్జి మీదకి. మనం బ్రిడ్జి కింద పోవాలా. చూడండి బ్రిడ్జి పైన పోతే తాంబరం వెళ్తుంది, చెన్నైలోకి వెళ్తుంది. మనం కింద పోవాలి, బ్రిడ్జి కింద పోవాలా. బ్రిడ్జి కింద పోతే మనకు రింగ్ రోడ్ వస్తుంది అన్నమాట. ఇది రింగ్ రోడ్ స్టార్టింగ్. కింద పోతున్నాయి చూడండి. ఈ తాంబరం చెన్నై పోయేదాన్ని కింద పోయేది. కింద పోయేది మొత్తం. మనం ఇక్కడి నుంచి దగ్గర ఒక 40 కిలోమీటర్లు పోయేసి మన అక్కడ దిగాల కింద. తమిళనాడులో టిఫిన్ తినడానికి భలే ఇష్టం నాకు. తమిళనాడు టిఫినే బాగా మంచి ఫేమస్. అది దీన్ని ఏమంటారంటే కళ్ళ దోశ అంటారు. ఇంకోటి పోతే దీన్ని కల్కి అంటారు. కలకి అయితే సూపర్గా ఉంటుంది. అంటే కొత్తగా తినేవాళ్ళకి ఏంటంటే ఏంది ఇది ఇట్లా నీసుగా ఉందా అని అనుకుంటారు. ఇది ఎట్లా చేస్తారంటే గుడ్డు పగలగొట్టి షేర్వా ఉంటుంది కదా, షేర్వా తీసుకొని షేర్వాలో మిక్సింగ్ కొట్టి మన బాండ్ల మీద పెనం మీద వేసి ఇట్లా ముక్కలు చేసి చేస్తారు. బాగా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా ఇది పోతే చూడండి, ఇది మీకు అందరూ తెలిసే ఉంటుంది. ఆబ్బాయిలు
దీని ఎట్లా తినాలంటే సైడ్లో చుట్టుపక్కల మొత్తం ఒకరంత కట్ చేసుకోవాలా. కట్ చేసుకుని తినాలా. మా డ్రైవర్ నాడు ప్రభాకర్ చెప్పినట్టు ఎట్లా తినాలనేది అవి అట్లా చేతిలో తీసుకోవాలా. సింపుల్గానే, ఇది ఏం పగలదు, సింపుల్గా తీసుకోవాలా. అట్లా చేతిలో తీసుకొని ఒకసారిగా మౌల్డ్ చేసుకొని చేతిలో మౌల్డ్ చేసుకొని నోట్లో పెట్టేసుకుని తినాలి. అట్టే తినాలా, అప్పుడైతే పగలదు. నోట్లో పగిలినా సరే కూడా నీసు వాసన ఏం రాదు. ఇది అట్టే తినాలన్నమాట. దీన్ని ఇదేమో చెన్నై రింగ్ రోడ్ మీద టోల్గేట్. ఇది టోల్గేట్ కాడ ఏంటంటే ఎవ్రీడే ప్రతిరోజు ఎప్పుడు ఏదో ఒక టైంలో పోలీసు వాళ్ళు ఉంటారు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉండి డ్రైవర్ని వేపగా నొక్కుతూ ఉంటారు. బండ్లు ఆపి డబ్బులు ఇవ్వమని ఎంతంటే అంత డిమాండ్ చేస్తూ ఉంటారు. 100, 200, 500 అంటారు. అయితే పోలీసులు అయితే ఉన్నారు కానీ, అంత సైడ్లో ఉన్నారు కదా, పోలీసులు అయితే ఉన్నారు కానీ బండ్లు అయితే ఎందుకు ఆపడం లేదు. వాళ్ళు పెద్ద ఆఫీసర్ ఎవరు వచ్చినట్టున్నారు. అది చూసింది సెకండ్ ముందు జీప్ ఉంది కదా, ఆ జీప్ కాడ ఎవరో పెద్ద ఆఫీసర్ వచ్చి నిలబడి ఏదో క్వశ్చన్ చేస్తున్నాడు వాళ్ళని. సో అందుకని మన బండి అయితే ఆపలేదు. అది ఏ బండి అయితే ఇంకా ఆడ ఎవరు ఆపడం లేదు. ఆపుతారు, సమయ సందర్భం చూసుకొని ఆపి డబ్బులు నొక్కుతారు. ఇదే చెన్నై లాస్ట్ రింగ్ రోడ్ మీద మనం దిగాల్సింది. సర్వీస్ రోడ్లోకి ఇప్పుడు లెఫ్ట్కి పోవాలి. ఇక్కడ నుంచి బోర్డు చూడండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఏంటంటే బోర్డు ఇది గమనించండి ఖచ్చితంగా. చెన్నై మీంజూరు ఈనూరు బోర్డు, ఈనూరు ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం. నెల్లూరుకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి సర్వీస్ రోడ్లో. సర్వీస్ రోడ్లో తీసుకోవాలా. ఈ సర్వీస్ రోడ్ తీసుకొని నేరుగా వెళ్ళిపోతే అక్కడ మన కింద అది వస్తుంది, ఆ రోడ్డు వస్తుంది. చెన్నైలో పోయే ఊర్లోకి పోయే రోడ్డు, చెన్నై సిటీలో పోయే రోడ్డు, చెన్నై రెడీస్ పోయే దారి. మన నుంచి లెఫ్ట్ తీసుకోవాలా. ఇదేనా చెన్నై సిటీలో పోయే దారి. చూసారు కదా, బ్రిడ్జి కింద నుంచి ఎక్కాలా. ఆ ఫ్లైఓవర్ అట్ట ఎక్కి ఆ రూట్ని రావాలి మనం. ఫ్లైఓవర్ ఎక్కాలంటే, బ్రిడ్జి ఎక్కాలంటే ఆ ఫ్లైఓవర్ కింద అటు పోయేసి రావాలా. ఆ ఫ్లైఓవర్ కింద పైకి ఎక్కాలా. పోతే ఇది స్ట్రైట్ రోడ్. ఇంకా నుంచి డైరెక్ట్ ఇంకా మనం గుంటూరుకి ఇదే స్ట్రైట్ రోడ్డు. ఇంకెక్కడ తిరగబడలేదు. లాస్ట్ వచ్చి ఇక్కడ గుమ్మడిపూడి వచ్చి డేగలు పట్టాము. 124 లీటర్లు రేటు చూడండి, 92.60 ఫుల్ అయితే అవుతుంది. ఇప్పుడు మనకు ఇక్కడికి తమిళనాడుకి ₹5.16 తేడా ఉంది డీజిల్ రేటు. మనకు ఎక్కువ అన్నమాట, ఇక్కడ తక్కువ. ఇప్పుడైతే ప్రజెంట్ మనం తమిళనాడు బార్డర్ దాటేసుకొని ఆరంబాకం అనే ఊరికి వచ్చాము. ఆరంబాకం అనేది తమిళనాడుకి ఆంధ్రాకి మధ్యలో సరిహద్దు లాంటిది. ఇక్కడ తమిళ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, 2 భాషలు మాట్లాడతారు. నెక్స్ట్ పోతే మన ఆంధ్ర చెక్ పోస్ట్. తమిళనాడు చెక్ పోస్ట్ అయిపోయింది, ఆంధ్ర చెక్ పోస్ట్. ఆంధ్ర చెక్ పోస్ట్ అయితే ఇక్కడ ఎత్తేసారు. చెక్కింగ్ అయితే లేదు, ఎందుకంటే ఎక్కడ కూడా లేదు. చూసారా, ఉమ్మడి తనిఖీ కేంద్రం అనేది ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ మన ఆంధ్రాది అనమాట. ఇది ఇంతకుముందు డబ్బులు తీసుకున్నారని ఎత్తేసారు. ఇప్పుడు ఎక్కడా లేదు ఆంధ్ర చెక్ పోస్టు, ఆర్టీఓ చెక్ పోస్ట్ ఎక్కడా లేదు. అంతా క్లోజింగ్ అయిపోయినాయి మొత్తం. ఇంతకుముందు ఇక్కడ ఉండేది బోర్డు ఉంది, వెల్కమ్ టు ఆర్టీఓ చెక్ పోస్ట్ క్లోజ్డ్. ఇదన్నమాట ఇంతకుముందు చెక్ పోస్ట్, ఆర్టీఓ చెక్ పోస్ట్ క్లోజ్డ్ అని రాయేస్తున్నారు. శ్రీ సిటీ పోయే దారి ఇది. శ్రీ సిటీ పోయే దారి. ఆ శ్రీ సిటీలో ఇండస్ట్రియల్ ఏరియా ఇది. అక్కడ చాలా కంపెనీలు ఉంటాయి. బిస్కెట్ ఆయిల్ కంపెనీలు, సోప్ కంపెనీలు, మొబైల్ కంపెనీలు అన్నీ ఉన్నాయి ఇక్కడ శ్రీ సిటీలో. ఇదేమో తాడ మా తమిళనాడు నుంచి అవుట్ అయ్యేటప్పుడు, ఆంధ్రాలోకి ఇన్ అయ్యేటప్పుడు పెద్ద ఊరు ఇది. చూసారా, విజయవాడ 361, శ్రీహరికోట 31, శ్రీకాళహస్తి 31, తిరుపతి 83. లెఫ్ట్కి వెళ్ళి అట్లా ఊర్ల నుంచి లెఫ్ట్ కట్ చేసుకుని పోవాలా, సర్వీస్ రోడ్ నుంచి పోవాలా. అట్లాగే మనకు ఆంధ్ర నుంచి లాస్ట్ ఎండ్ అయ్యేది ఇదే పెద్ద ఊరు తమిళనాడుకి ఎంటర్ అయ్యేటప్పుడు. ఇది చూసారు కదా, ఏ నుంచి లెఫ్ట్ కట్ అవ్వాలా.
నాయుడుపేట బైపాస్ మొత్తం రెడీ అయ్యేటప్పటికి చాలా టైం పడుతుంది. చూడండి ట్రాఫిక్ చూడట్టుందో. ఈ ఫ్లైఓవర్ పెద్ద ఫ్లైఓవర్ రెడీ అయ్యేదాకా కొద్దిగా ఇక్కడ ఫ్లైఓవర్ కాడ ఇది ఈ ట్రాఫిక్ కొద్దిగానే ఎక్కువగానే ఉంటుంది. బండ్లు చూడు ఏ విధంగా ఆగిపోతుంది. ఫ్లైఓవర్ కానీ రెడీ అయిపోతే మొత్తం హైవే మొత్తం రెడీ అయిపోతే తిరుపతి దాకా. నెల్లూరు ఆటోనగర్లోకి వచ్చాము. అయితే మన లిఫ్ట్లో ఉన్నాయి కదా టైర్లు, ఈ 2 టైర్లు కొత్తవి ఉన్నాయి కదా, ఈ 2 తీసుకొని ఫ్రంట్కి వేస్తున్నాము. ఫ్రంట్ వచ్చి ఏం చేసామంటే ఫ్రంట్ అది అరిగిపోయినది, బాగా అరిగినదేమో స్టెప్నీలోకి వెళ్తుంది, కొంచెం అరిగినదేమో లోపలికి వేసాము, లోపల పక్క వేసాము. అంటే ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్న టైర్, ఇది ఫ్రంట్లో లెఫ్ట్లో ఉన్న టైరు, దాన్ని తీసుకొచ్చి లిఫ్ట్లోకి వేసాము. ఇది వచ్చి స్టెప్నీ టైరు, పక్క టైరు. రైట్ సైడ్లో ఉన్న టైరు అరుగున్న టైరు, దాన్ని ఏం చేస్తామంటే మనం ఇక్కడ స్టెప్నీగా పెట్టుకుంటాము. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వీటిలో 2 ఉన్నాయి టైర్లు ఉన్నాయి కదా, లిఫ్ట్ టైర్లు 2 ఉన్నాయి కదా, సీల్ టైర్లు లిఫ్ట్ టైర్ 2 ఉన్నాయి కదా, ఆ 2 ఏం చేసామంటే ఫ్రంట్కి వేసాం, ముందుకు వేసాం. చూడండి ఇది పోతే ఇది అరుగున్న టైరు, దీని ఎత్తి స్టెప్నీగా పెట్టుకుంటాము. అరుగుందంటే ఒక మాదిరిగా అరుగుంది, ఈ స్టెప్నీకి మనం తెలుసు, స్టెప్నీకి పోతుంది. తర్వాత మనం అలైన్మెంట్కి పోతాము, బండి తీసుకొని అలైన్మెంట్కి పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అలైన్మెంట్ నెల్లూరులో కానీ చెక్ చేసుకుంటే మనకు క్లారిఫికేషన్ వస్తుంది, క్లారిటీ వస్తుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. గుజరాత్ చేయించడానికి దీనికి కొద్దిగా తేడా ఉంది. అలైన్మెంట్ చూసారు కదా, ఇది ఫ్రంట్ సెన్సార్, అది ముందు బంపర్ గడ్డ లోపల తగిలిచేస్తారు. ఇట్లా బ్యాక్ సెన్సార్, ఇది బ్యాక్ వెనకాల బంపర్ తగిలిస్తారు. తర్వాత ఇది చూడండి ఫ్రంట్ వీల్ కాడ రైట్ సైడ్లో పెట్టున్నారు చూడండి, ఇది ఒక సెన్సార్, ఇది డైరెక్ట్ కెమెరా వచ్చి దాని మీద పడుతుంది. అయితే ఫ్రంట్ సెక్షన్ అయితే అయిపోయింది. బ్యాక్ సెక్షన్ చూడండి, ఇది రైట్కి తిరిగి వస్తున్నాయి. హౌసింగ్ టైర్లు ఏంటంటే రైట్కి కుడి చేతి పక్క తిరిగి ఉన్నాయి. ఇట్లా జాకీ పెట్టి దానికి సపోర్ట్ చేసి తిప్పితే అది లెఫ్ట్కి తిరుగుతాయి టైర్లు. అంతే, మొత్తం అయితే అలైన్మెంట్ అయితే చేసాడు. కింద లాస్ట్ ఏంటంటే వీల్ ఇవన్నీ ఒకే బోల్ట్ టైట్ చేస్తున్నాడు. టైట్ అయిపోతే ఇంకా అయిపోయినట్టు, వీల్ అలైన్మెంట్ అయితే అయిపోయింది. బండి తీసి నేను అరుణ్ టైర్స్ 3D అలైన్మెంట్ సర్వీస్ మల్టీ బ్రాండ్ టైర్ సేల్స్. అలైన్మెంట్ అయితే అయిపోయింది, మనకు ఒక డౌట్ కూడా క్లియర్ అయిపోయింది. ఇంకా చలో బయలుదేరుదాం గుంటూరుకి. ఆటోనగర్ నుంచి బయలుదేరుతున్నాం గుంటూరుకి. ఇది ఆటోనగర్. మనం రెగ్యులర్గా ఇక్కడ హైదరాబాద్ పోయేటప్పుడు కానీ ఎక్కడికి పోయినప్పుడు ఇక తన్విక ప్రొవిజన్స్లో మనం ఏం కావాలో తీసుకుంటాం. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ రైస్ కాడి నుంచి మొత్తం గ్యాస్ స్టవ్లు అన్నీ దొరుకుతాయి. కొన్ని లైక్ సామాన్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఎండు చేపలు, పప్పులు అన్నీ దొరుకుతాయి. అట్లాగే మన డ్రైవర్కి సంబంధించి కావాల్సిన టవళ్ళు, అట్లాగే లుంగీలు, బనీన్లు అన్నీ దొరుకుతాయి. షార్ట్లు, ప్యాంట్లు, చెప్పులు, కాకి షర్ట్లు, ఇవి క్యాన్లు, లాక్స్, ఇవన్నీ వాటర్ బాటిల్స్ అన్నీ దొరుకుతాయి. గ్యాస్ స్టవ్లు, గ్యాస్ స్టవ్లు, హుక్స్ ఉన్నాయి చూడండి, హుక్స్ ఇవి కూడా. హుక్స్ ఏంటంటే మన టైర్లో రాళ్ళు తీసేదానికి. ఇంక మొత్తం ఆల్మోస్ట్ పైపులు, గ్యాస్ పైపులు అన్నీ దొరుకుతాయి. చూడండి, చూపిస్తాను చూడండి ఏమేమి దొరుకుతాయి అనేది. కుక్కర్లు, గంగా కంపెనీ కుక్కరు, పచ్చళ్ళు, ఊరగాయ పచ్చళ్ళు అన్నీ, లైక్ విమ్స్, సన్ఫ్లవర్ ఆయిల్స్, ఇవన్నీ చూడండి మొత్తం కవర్ చేస్తాం చూడండి. మొత్తం కూరగాయలతో సహా ఉంటాయి, అన్నీ ఉంటాయి. బియ్యం కూడా, బియ్యం అన్ని రకాల క్వాలిటీస్ దొరుకుతాయి ఇక్కడ. లైక్ మసాలాలు అన్నీ చూసారు కదా, ఇది షాపు. మన వాటర్ బాటిల్ అన్నీ ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ కనబడే అన్న ఓనరు, ఈ షాప్ ఓనరు. మాకు డ్రైవర్కి అందరూ కొద్దిగా కన్స్ట్రక్షన్ కార్డు ఇస్తూ ఉంటారు, అప్పుడు కన్స్ట్రక్షన్ ఇస్తుంటాడు.
మంచిగా నేను ఓకే. అయితే మన బండి అయితే బయలుదేరుతున్నాము. బండి అక్కడ ఉంది చూడండి. మనం తీసుకోవాల్సిన సామాన్లన్నీ చేసుకున్నాము. అంటే లైక్ బట్టన్నాళ్ళు అయ్యే ఎక్కువ తింటాము టైం పాస్గా అయ్యేదానికి. ఓకే బయలుదేరుతున్నాం. లెట్స్ గో. ఇదేమో హైదరాబాద్కి వెళ్ళేది అద్దెంకి వెళ్ళే రోడ్ ఇది. హైదరాబాద్ ఇప్పుడు లెఫ్ట్కి, అదే చెప్పాను కదా, ఇది లెఫ్ట్కి వెళ్ళారు అనుకోండి అద్దెంకి మీదుగా వెళ్తుంది హైదరాబాద్ రోడ్డు. ఇక్కడ మనం ఎక్కడున్నామంటే మన ఒంగోలు దాటిన తర్వాత మేదరమెట్ల అనేది ఊరు ఇది. మనం స్ట్రైట్కి వెళ్తే విజయవాడ హైవే ఇది. అట్లా లెఫ్ట్లో కిందనే పోయినాయనుకోండి అది వచ్చి హైదరాబాద్ రోడ్ అన్నమాట. అద్దెంకి, పిడుగురాళ్ళ, మిర్యాలగూడ, నల్లగొండ అన్నిటి వస్తాయి అన్నమాట. ఆ రోడ్లు వస్తాయి. ఇదో చిలకలూరుపేట వచ్చేసాము. చిలకలూరుపేటలో ఏంటి ఫేమస్ అని అడిగితే ఎవరైనా, నాకు తెలిసినంత వరకు ఇక్కడ టాటా ఏసీలకి, బొలోరో పికప్లు అండ్ 407లు వాటికి బాడీ వెనక తొట్టి ఉంటుంది కదా, తొట్టి నీట్గా సూపర్గా కడతారు స్పెషలిస్టులు ఇక్కడ. నాకు ఎలా తెలుసు అంటే ఇంతకుముందు ఒకసారి నేను చిన్న బండ్లు కట్టించున్నాను. ఇక్కడ నుంచి గుంటూరు చూడండి 37 కిలోమీటర్లు ఉంది, చీరాల 41 ఉంది. ఇప్పుడు చిలకలూరుపేట బైపాస్, అది కొత్త బైపాస్ వేస్తున్నారు కదా, అది స్ట్రైట్గా కనబడుతుంది కదా, అది కొత్త బైపాస్. అయితే మనం ఊర్లో నుంచి వచ్చాము. ఇప్పుడు కొత్త బైపాస్లో కలుస్తుంది అన్నమాట. అది ఊరు బైపాస్ అన్నమాట. అది కొత్త బైపాస్ వచ్చి పాత బైపాస్లో కలుస్తుంది. ఇప్పుడు మన ఊర్లో నుంచి మెయిన్ బైపాస్లో కలుస్తున్నాం అన్నమాట. చూడండి స్ట్రైట్గా విజయవాడ రైట్కి, గుంటూరు రైట్కి బోర్డు చూడండి. విజయవాడ రైట్కి, గుంటూరు రైట్కి, రెండు ఇటు రైట్కి వెళ్ళాలన్నమాట. గుంటూరు నల్లపాడు ఉంది కదా బోర్డు, ఈ బోర్డు కాడ మనం కట్ అవ్వాలా. మన అన్లోడింగ్ పాయింట్ పోయాల్సిన దారి ఇదన్నమాట. గుంటూరు నల్లపాడు రోడ్డు పై నుంచి లెఫ్ట్ తీసుకోవాలా. లెఫ్ట్ తీసుకొని గుంటూరు ఊర్లోకి పోయి కొద్దిగా ఆడ నుంచి ఒక కటింగ్ ఉంటుంది లెఫ్ట్కి, అదొక కటింగ్ వేయాలా. వేసిన తర్వాత నేరుగా పోతుంది వాటికి కంపెనీగా. చూడండి స్పీడ్ బ్రేకర్ ఎంత, దాని అధికారం ఎంత. ఇంత పెద్ద బండిని బ్రేక్ వేసి మళ్ళా కదిలిస్తుంది బండి. స్పీడ్ బ్రేకర్ ఉన్నంత పవరు ప్రైమ్ మినిస్టర్ గారు లేదనుకుంటా. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ అయినా సరే రోడ్డు మీద రావాలంటే స్పీడ్ బ్రేకర్ ఎక్కాల్సిందే, బ్రేక్ వేయాల్సిందే. ఇది నరసరావుపేట రోడ్డు కూడా వస్తుంది అనమాట. నరసరావుపేటకు వెళ్ళే రోడ్డు ఈ కటింగ్. ఇది గుంటూరు ఊళ్ళో పోయేదారి. ఇది నరసరావుపేట, నల్లబాడు, జోషిల్ కంపెనీ అన్నిటికీ పోయే దారి ఇది. నరసరావుపేట నుంచి అట్ట వెళ్తుంది పిరుగురాలు కదా. 5 సంవత్సరాల క్రితం వస్తే ఈ రోడ్డు అట్లానే గుంతలుగానే ఉంది బ్రిడ్జి. ఇప్పుడు అట్లా ఉంది, అప్పుడు అట్లానే ఉంది, ఏం మారలా బ్రిడ్జి. ఇక్కడ నుంచి ముందు నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం. ఇదేమో పేరంచెర్ల ఊరు ఇది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలా. లెఫ్ట్ తీసుకుంటే జోషిల్ కంపెనీ కాడికి 2 కిలోమీటర్ జోషిల్ కంపెనీలోకి వెళ్తాము. ఇక్కడ నుంచి నరసరావుపేట, ఇంకా అదంతా అదే రోడ్డు. ఇది చెప్పబడలేదు, కొందరికైతే తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే చెప్పాలి కదా. ఇంకా చూడండి ఇదే కంపెనీ. ఇంకా కంపెనీ లైటింగ్ వెలిగేది మొత్తం కంపెనీ కాంపౌండ్ వాళ్ళది. కంపెనీ ఆల్రెడీ మీకు ఒకసారి పెట్టున్నాను వీడియోలో, లాస్ట్ వీడియోలో పెట్టున్నాను, వచ్చింది లాస్ట్ వీడియోస్లో. ఇది జోషిల్ కంపెనీ. అయితే ఇది దగ్గరకైతే వచ్చేసాము. కటింగ్ చేసే టైంకి ఆటో వచ్చేస్తాం.
కంపెనీ లోపలికి మెయిన్ గేట్ ఇది. మెయిన్ గేట్ సోషల్ లిమిటెడ్. రాత్రి ఈ బండి కూడా క్రాచ్ చేసిన దారిలో నేను ఈ బండిని మళ్ళీ ఇంకో 2 బండ్లు క్రాచ్ చేశాను. క్రాచ్ చేసిన ఏం ప్రయోజనం ఉంది, ఇక్కడ బిల్ చేంజ్ అవ్వలేదు. బిల్ చేంజ్ రేపు అవుతాయంట. నేను తూతుకోడి నుంచి బయలుదేరి 3 రోజులు అయితే 3 రోజుల నుంచి ఇప్పటికి బిల్ చేంజ్ అవ్వలేదు. డైరెక్ట్ బిల్ అయ్యి లుధియానాకు వచ్చాయి, పంజాబ్కి. ఆ బిల్స్ వెళ్ళిపోమని చెప్పాడు. వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత బిల్స్ అడిగితే ట్రాన్స్పోర్ట్ ఆయన్ని బిల్స్ అడిగితే బిల్స్ రేపు వస్తాయి అన్నాడు. అంటే 3వ రోజుకి వస్తాయని చెప్పాడు బిల్స్. చేసేది ఏముంది, వెనక బండి కూడా ముందు సీరియల్ అయిపోయినాయి. ఇప్పుడు నేను క్రాచ్ చేసిన బండి అని చెప్పాను కదా, ఆ బండి కూడా ముందు సీరియల్లోకి వచ్చేసింది, నా ముందు వచ్చేసింది. అక్కడ తూతుగూడలో మన బండ్లు 3 బండ్లు ఉన్నాయి. మన ట్రాన్స్పోర్ట్ బండ్లు 3 ఉన్నాయి. 3 వెళ్ళి కూడా 3 బండ్లు వెళ్ళి కూడా 3 రోజులు అవుతున్నాయి. 3 రోజుల నుంచి అక్కడ డివో కూడా రాలేదు. లోపల తీసుకోలేదు లోడింగ్కి. అక్కడ ఏంటంటే పరిస్థితి, డివో వచ్చింది అనుకోండి, ముందు డివో వస్తే లోపలికి వెళ్తుంది బండి, లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది, బయట పంపించేస్తారు బండి. బయట పంపించేసి బిల్స్ వచ్చి ఒక 2 రోజులకు 3 రోజులకి ఇస్తారు. కాకపోతే మనకేంటంటే లోడ్ అయిపోయింది, లోడ్ అయిపోయిన వెంటనే బయలుదేరేమని చెప్పారు. మనకు డైరెక్ట్ బిల్ పంజాబ్కి వచ్చాయి కదా, లుధియానాకి, బయలుదేరేమని చెప్పారు. దారిలో బిల్ చేంజ్ చేస్తామని చెప్పారు. ఇంక నేనేం చేశానంటే వచ్చేసాను. ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం, లోడ్ అయిన తర్వాత అని చెప్పేసి వచ్చేసాను. వస్తే ఇంకా బిల్స్ చూస్తే రేపు వస్తాయి అన్నారు. అక్కడ మన బండ్లు కూడా ఆగిపోయి ఉన్నాయి, అసలు లోడింగే కాలేదు. అయితే అటు ఉంటుంది బయట అన్లోడింగ్ పరిస్థితి. మంచి కిరాయి అందుకని పోవడం, లోడ్ చేసుకోవడం. కిరాయి బాగుంటుంది కాబట్టి, మంచి కిరాయి కాబట్టి అని చెప్పేసి 3200 రాస్తారు గుంటూరుకి. అందుకని చెప్పేసి వచ్చాము ఇక్కడికి లోడ్ ఎత్తుకొని. ఈ విధంగా జరుగుతుందని తెలిసినా తెలియపోయినా మనం చేసేది లేదు. మంచి కిరాయి కాబట్టి ఎక్కడికి తీసుకొచ్చుకోవాలి, లోడ్ చేసుకొచ్చుకోవాలా. అయితే ఇదండి వీడియో అయితే ఇట్లా ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.